హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ముందు వీడియోలో చెప్పాను దట్ మేము యూఎస్కి మూవ్ అయ్యామని. సో మీకు నా నుంచి ఎటువంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఐ ట్రై టు పోస్ట్ దోస్ వీడియోస్. బికాజ్ యూఎస్లో ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అన్న డౌట్స్ ఉంటాయి కదా యూజువలీ. సో డౌట్స్ ఏమైనా మీకు ఉంటే కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లైట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే మా బాబుని పార్క్ తీసుకొచ్చామన్నమాట. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, మేము వచ్చి 1 వీక్ అయింది. యాక్చువల్లీ 1 వీక్ నుంచి వాడిని ఇంట్లోనే ఉంచేసేసరికి వాడు ఏంటంటే కొంచెం ఫ్రస్ట్రేట్ ఫీల్ అయిపోతున్నాడు. ప్రతిదానికి ఏడ్ చేస్తూ పేచి పెట్టేస్తాడు అనమాట. సో దానివల్ల పార్క్ తీసుకొచ్చాం. యూజువల్లీ ఏంటంటే మేము ఉండేది విలేజ్, మా ఇండియాలో మా నాన్నది మేము ఉండేది విలేజ్ అనమాట. సో వాడు ఎక్కువ అక్కడ పెరగడం వల్ల అక్కడ ఏంటంటే రోజు బయటకు వెళ్ళేవాడు మా నాన్నతో. బయటికి వెళ్ళి మాకు యాక్చువల్లీ గేదెలు ఉన్నాయన్నమాట. గేదెలను చూడడం, ఆవులను చూడడం, కుక్కలు, ఇవన్నీ అనిమల్స్కి బాగా అట్రాక్ట్ అయ్యాడు అనమాట. సో వాటి సౌండ్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. సో అవన్నీ బాగా మిస్ అయిపోయి ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఎక్కువ పేచి పెట్టేస్తున్నాడు అనేసి మేము యాక్చువల్లీ ఎప్పటి నుంచో తీసుకెళ్దాం, వచ్చిన 2nd డే 3rd డే నుంచి తీసుకెళ్దామని అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే క్లైమేట్ ఫుల్ చల్లగా ఉందన్నమాట. మేము కొత్తగా వచ్చాం కదా, మాకు కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. మా ఆయనకి 5కి వర్క్ అయ్యి ఆ టైంకి వెళ్దాం అనుకున్న లోపలికి ఫుల్ చలి పెట్టేసేది. అండ్ రాగానే మా బాబు కూడా కోల్డ్ చేసింది అనమాట. సో అందుకని అలాగా నెట్టుకుంటూ వచ్చాము. బట్ ఈరోజైతే లేదు, ఎట్ ఎనీ కాస్ట్ తీసుకురావాలి అనేసి తీసుకొచ్చామన్నమాట. ఈ పార్క్ అయితే మాకు దగ్గరే అండి, వాకబుల్ డిస్టెన్స్, ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంది. అండ్ ఇదేంటో యూఎస్లో పార్క్స్కి ఫెన్సింగ్స్ అయితే లేవు, ఇలా ఓపెన్ పార్క్లా ఉన్నాయి. మనకి యూజువల్ ఇండియాలో ఫెన్సింగ్ ఉంటుంది కదా, బట్ ఇక్కడ అలా లేదు. ఈ పార్క్ ఎలా ఉందంటే ఒక సైడ్ ఏంటంటే ఆడుకుని థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే లైక్ ఉయ్యాలు ఉన్నది, సీషా అంటారు కదా, జారీ బల్ల, ఇంకా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు లాంటివి ఉన్నాయి థింగ్స్ ఆడుకోవడానికి. అండ్ ఇంకో సైడ్ ఏంటంటే మొత్తం ఖాళీ గ్రౌండ్ అనమాట. కొంతమంది వాక్ చేస్తున్నారు, కుక్కని తీసుకొస్తున్నారు. అలాగే ఒక సైడ్ ఏంటంటే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో అన్ని ఏజ్ వాళ్ళకి ఇది సెట్ అయ్యే పార్క్లా ఉంది. బికాస్ పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటారు అండ్ పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి ఇక్కడ ఫుట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ టైంకి అయితే ఇంకా ఎవరు రాలేదు, సో అందుకే పార్క్ ఖాళీగా అనిపిస్తుంది. కొంచెం ఎప్పుడైతే పిల్లలందరూ వచ్చారో పార్క్ కలకలాడుతూ ఉందన్నమాట. చెప్పాను కదా, ఇక్కడంతా ఏంటంటే ఆడుకునే వస్తువులు ఉన్నాయన్నమాట. ఉయ్యాలని, సీసా అని, ఇంకా ఇలాంటివి. మా బాబు అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేశాడండి. చాలా రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చాను కదా, బాగా హ్యాపీగా అనిపించింది వాడికి. స్టార్టింగ్లో దిగమంటే దిగలేదు, కానీ తర్వాత రమ్మంటే రాలేదు, ఇంకా ఫుల్ ఆటలో పడిపోయాడు. సో పార్క్ తీసుకురావడం వల్ల ఏంటంటే యాక్చువల్లీ యూఎస్లో ఏంటంటే ఇది కంపల్సరీ థింగ్ అండి వాళ్ళకి. మనం ఏంటంటే ఓకే చూద్దాం అన్నట్టు ఉంటాం కదా, బట్ అక్కడ అలా కాదు. 1 month బేబీస్ కూడా అలా స్ట్రాలర్లో పెట్టుకుని తీసుకొచ్చేస్తారనమాట. నాకు స్టార్టింగ్లో ఎందుకు వీళ్ళు స్ట్రాలర్ యూజ్ చేస్తున్నారు, ఎత్తుకోలేరా అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ రూల్స్ అంటండి, స్ట్రాలర్లోనే వాళ్ళని తీసుకురావాలంట. అండ్ మళ్ళీ కార్లో వెళ్తే కంపల్సరీ కార్ సీట్ కూడా ఉండాలంట. సో ఆ రూల్స్ వల్ల వాళ్ళు అలా అనమాట. సో మనమైతే ఫుల్ జాగ్రత్తగా చాలా అపురూపంగా చూసుకుంటాం కదా, 6 months వరకు బయటకు తీసుకురాకూడదు, 4 months 3 months వచ్చే వరకు బయటకు తీసుకురాకూడదు అలా అనేసి. బట్ ఇక్కడ అలా ఏం కాదు, బయటకు తీసుకొస్తారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇలాగ పార్క్లో వెళ్ళి ఆడుకోమంటారు. దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అంటే మరీ చిన్నపిల్లలు నాకు చెప్పలేదు, కానీ ఒక 1 year అయిపోయి తీసుకొస్తే ఏంటంటే వాళ్ళు పిల్లల్ని చూడగానే వీళ్ళు ఫుల్ యాక్టివ్ అయిపోతారు కదా. మా పిల్లల భాష పిల్లలకి అర్థమవుతుంది అన్నట్టు వాళ్ళు ఫుల్ యాక్టివ్ అయిపోతారు. అండ్ కొత్త థింగ్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. మాట్లాడడం, కమ్యూనికేషన్ వస్తుందని చెప్పిన వాళ్ళ పిల్లల్ని చూడగానే ఏదో మాట్లాడదాం అనేసి స్టార్ట్ చేస్తారు కదా. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. థింగ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు, ఇదేంటి ఇలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారు. బికాస్ ఎక్కువ పిల్లలు చూసే కదా నేర్చుకుంటారు. మనం చెప్పేదానికంటే చూసి నేర్చుకునేది కూడా వాళ్ళు ఎక్కువ ఉంటుంది కదా. మా బాబు అయితే మేము ఎప్పుడు చెప్పలేదు వాడికి, కాకిలా సౌండ్ చేస్తాడు, పిల్ల ఎలా అంటేదంటే సౌండ్ చేస్తాడు, కుక్క ఎలా అంటది సౌండ్ చేస్తాడు. సో ఇవన్నీ ఏంటంటే చూడడం వల్ల సో వాళ్ళ పిల్లలు కూడా బయటకు తీసుకెళ్ళడం బెటర్. అంటే పార్క్ అనే కాదండి, సో వాళ్ళని షాప్స్కి తీసుకెళ్ళడం, ఇలా
సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఎప్పుడు ఇంట్లో ఉంచేస్తే పాపం వాళ్ళకి అట్లీస్ట్ విలేజ్‌లో ఉన్న వాళ్ళకైతే పర్లేదు. బికాజ్ ఆబ్వియస్లీ మనం తీసుకెళ్తాం వాళ్ళని. ఆళ్ళన్నీ చూస్తారు కూడా. మనకేంటంటే రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా! బట్ సిటీలో హైదరాబాద్, బెంగుళూరులో ఉన్న వాళ్ళకేంటంటే ఆ 4 గోడల మధ్యనే ఉంటారు. బయట వాళ్ళతో మనమే మాట్లాడడం. ఇంకా పిల్లలు ఎలా కమ్యూనికేట్ చేస్తారు. సో ఒక టైప్ ఆఫ్ పిల్లలకి ఏంటంటే ఈ మధ్యన ఆటిజం అనేసి ఇవన్నీ వస్తున్నాయి కదా! సో మీకు తెలిసే ఉంటుంది. సో ఏంటంటే బెటర్ బ్రింగ్ దెమ్ ఔట్. అంటే పార్క్స్ అనే కాదు. బికాజ్ మనకి అన్ని పార్క్స్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఎలా అంటే చెప్పాను కదా! ఈ పార్క్ అయితే మాకు 1/2 కిలోమీటర్ అండి ఇంటికి. మళ్ళీ అక్కడే ఇంకా దీని నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఇంకో పార్క్ ఉంది. సో ఇక్కడేంటే ఎక్కువ పార్క్స్ ఉంటాయన్నమాట. పెద్దవాళ్ళకి కూడా రిలాక్సింగ్‌గా ఉంటది. అండ్ ముఖ్యంగా మదర్స్ కూడా పిల్లల్ని చూసుకుని మనకి కూడా ఒక్కోసారి బోర్ కొడుతుంది కదా! విసుగొచ్చేస్తుంది. సో ఇలా పార్క్ ఇలా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఏజ్ పిల్లలతో వాళ్ళు ఆడుకుంటారు. మనం కొంచెం అలా రిలాక్సింగ్‌గా వాళ్ళని చూస్తూ ఉండొచ్చనమాట. మనకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సో నాకైతే ఫస్ట్ టైం ఇలా వెళ్ళినప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. కొంచెం మైండ్ కూడా రిఫ్రెష్ అయింది. అండ్ నేను కూడా ఇట్స్ ట్రాన్సిషన్ కదా! ఇండియా నుంచి యూఎస్ రావడం. సో నేను కూడా ఇంట్లోనే ఉండిపోవడం నాకే చాలా కష్టంగా అనిపించింది. ఇక 5 డేస్ ఇంట్లోనే ఉన్నాను. ఇంకా మేము ముగ్గురం తప్ప ఎవరు కనిపించలేదు మాకు. మాట్లాడింది కూడా హార్డ్లీ కొంతమంది మాట్లాడిచ్చారు అంతే. బట్ సో నాకే ఒకలా అనిపించింది కాబట్టి ఇంకా పిల్లలకి ఎలా అనిపిస్తే మనము కూడా అర్థం చేసుకోవాలి. మేము ఇక్కడికి వచ్చాక ఒక యూఎస్ ఫ్యామిలీతో మాట్లాడాము. సో వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కూడా అంతే. అంటే మాకు బాబు ఉన్నాడని తెలిసాక ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డిడ్ యూ ఫైండ్ ద పార్క్? మీకు పార్క్ దొరికిందా? సో అప్పుడే అర్థమైంది. ఓకే, వీళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళకి ఏంటంటే కంపల్సరీ పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాలి అనేసి ఒక చెక్ లిస్ట్లో భాగం అన్నట్టు అనిపించింది అనమాట. యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.